షాపుల్లో చాలామంది మాంసాలు అమ్మినప్పుడు వారు ధూపం వేస్తారు. ఆహ్, ఇంకా పప్పుకి, ఉప్పుకి ఇంకా చాలా వాటికి కూడా ధూపాలేస్తారు. కిరాణా షాపుల్లో గాని, కటిక వాని దుకాణాల దగ్గర గాని. అలాంటి వాటిలికి పర్మిషన్ ఇచ్చాడు అంతే. ఆటిలిని విచారణ చేయకుండా తినొచ్చు అని పర్మిషన్ ఇచ్చాడు. మొదటి కొరింథీ 10 అధ్యాయం 25వ వచనంలో చదివితే, మనస్సాక్షి నిమిత్తమే ఏ విచారణ చేయక కటికవాని అంగటిలో అమ్మినదేదో దాన్ని తినవచ్చునన్నాడు. అక్కడి వరకే పర్మిషన్. నువ్వు కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో వండుకొని తినొచ్చు. దానికి నో అబ్జెక్షన్. అయితే ఇంక మరొక విషయం ఏంటంటే, ఎవరైనా నిన్ను అన్యుడు దేవుడిని వేరే దేవుడిని నమ్మలేని వారు, అన్యుడు గాని మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టారనుకో, అది తినొచ్చు ఏ విచారణ చేయకుండా. ఒకవేళ పెట్టినది నీకు విగ్రహాలకు అర్పించిందని తెలిసిందనుకో, అది తినకూడదు మళ్ళా.